ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అల్లం చట్నీ చేసుకుందాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టి అందులోకి ఆయిల్ వేసి అల్లం ముక్కల్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఉద్ది బెల్లను కూడా వేసుకుందాం. అలాగే శనగ బెల్లను కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకు కారం తగ్గినట్టు ఎండు మిరపకాయలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉల్లిపాయల ముక్కలను కూడా వేసుకుందాం. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత టమోటాలను కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం చింతపండు నేను వేసినంత అయితే సరిపోతుందండి, మళ్ళీ ఎక్కువ వేస్తే పులుపు వచ్చేస్తుంది, అంత బాగోదు. ఇప్పుడు కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకుందాం. అలాగే వెల్లుల్లి రెమ్మల్ని కూడా వేసుకుందాం. ఇదంతా కూడా బాగా వేగించుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాం. చూడండి, అలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా బాగా చల్లారాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం బెల్లంని కూడా యాడ్ చేసుకొని మిక్సీ వేసుకోవడమే. అంతే, అల్లం చట్నీ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది చపాతీకి కానీ లేకపోతే దోశకు కూడా దేనికైనా బాగుంటుంది.